ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ టైం మూవీ సాంగ్ రికార్డింగ్ ఎలా అనిపించింది? ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యారా? ఫస్ట్ రికార్డింగ్ రూమ్లోకి వెళ్ళగానే ఎలా పాడతానో, ఏమైనా తప్పులు చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఒకటే టెన్షన్. ఆ రూమ్ ఒకటి సైలెంట్గా ఉంటుందేమో, హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే నా హార్ట్ బీట్ నాకే వినిపించింది. ఆ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. వెంటనే కళ్ళు మూసుకున్నాను, నీ రూపం గుర్తు చేసుకున్నాను. ఆ తర్వాత నీ నవ్వుతో పాటు నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు వినిపించాయి. వినిపించిన తర్వాత అదే తెలియని ధైర్యం ఇచ్చింది. ఒక్కసారి రిహార్సల్స్ చేసి సింగిల్ టేక్లో పాట ఓకే అయిపోయింది. నిజంగా నన్ను తలుచుకున్నారా? ప్రామిస్. ఇప్పుడే కాదు, నాకెప్పుడు టెన్షన్ వచ్చినా, మూడ్ నాకు బాగోలేకపోయినా నిన్నే తలుచుకుంటాను. లేదంటే నా ఫోన్లో నీ ఫోటో చూసుకుంటాను. నా బంగారం. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారా? ఒకవేళ ఈ పాట హిట్ అయితే సినిమా అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హిట్ అయితే ఏంటి, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మీరు ఫుల్ బిజీ అయిపోతారు. అప్పుడు మీ పక్కన ఇలా కూర్చొని మాట్లాడే టైం దొరుకుతుందో లేదో. ఎందుకు దొరకదు? కాలాన్ని శాసించే శక్తి మనిషికి లేదు, మనసుని శాసించే శక్తి కాలానికి లేదు. నేను ఎంత ఎదిగినా, ఎక్కడున్నా మనసులో నీ మీద ప్రేమ తగ్గదు, మన మధ్య దూరం పెరగదు. అమ్మో, మీ మాటలకి కడుపు నిండిపోతుంది. ఇంకో విషయం, రాజేష్ గారు నీ లిరిక్స్ బాగున్నాయని చెప్పారు కదా. అవకాశం ఉంటే ఆయనే పిలిచి నీతో పాట కూడా రాయించుకుంటారేమో, ఎవరికి తెలుసు? నేనేం రాసినా మీకోసమేనండి. పిలిచినా పిలవకపోయినా మీ తర్వాతే ఎవరైనా. ఇదిగో, ఇలాంటి రూల్స్ ఏం పెట్టుకోకు. నువ్వు నేను జీవితంలో కలిసి ఎదగాలి. మీరు ఎదిగితే చాలండి, అందులోనే నా గెలుపుని చూసుకుంటాను. మనిద్దరం ఒకేసారి మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. మనలాంటి జంట ఏ ఇండస్ట్రీలోనూ లేదు. పాటలు రాసే భార్య, పాటలు పాడే భర్త అని న్యూస్ పేపర్స్లో పెద్ద హెడ్డింగ్స్ వస్తాయి, థంబ్నెయిల్స్ కూడా వస్తాయి. నువ్వు రాస్తూ ఉంటావు, నేను పాడుతూ ఉంటాను. పాటలు నావి, పదాలు నీవి, కంఠం నాది, కలం నీది, ఆలోచనలు నీవి, ఆలాపనలు నావి. మీరు ఇలా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తున్నారో తెలుసా? ఊరికి బుగ్గల దగ్గరికి రాకు. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఎందుకలా మీదకి వస్తా? ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఓ నో నో. చిలిపి రాగాలు, ఈ వలపు తాళాలు ఎవ్వరు నేర్పరులే. ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, అమ్మా 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 అమ్మా. తరుణ్ ఏంటి డాక్టర్ శ్రీవాణిని తీసుకొచ్చాడు? అమ్మా, ఏమైంది తరుణ్? ఈ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈవిడ డాక్టర్ కాదు, ఆ ముసుగులో ఉన్న ఒక చీటర్. వీళ్ళ హాస్పిటల్ మీద కంప్లైంట్ వస్తే వెళ్ళి రైడ్ చేశాం. అప్పుడు ఎన్నో ఫేక్ సర్టిఫికేట్స్, దొంగ మెడికల్ బిల్లులు బయటపడ్డాయి. ఇలాంటి దాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? వదిన కోసం.
వదిన డాక్టర్ కలిసి ఆడుతున్న నాటకం మీ అందరికీ తెలియడం కోసం. నాటకం ఏంట్రా? మనమంతా అనుకుంటున్నట్టు వదినది నిజం ప్రెగ్నెన్సీ కాదు, ఫేక్ ప్రెగ్నెన్సీ. నీ దగ్గర సింపతి నటించి మార్కులు కొట్టేయడానికి ఆడుతున్న డ్రామా. డ్రామా ఏంటి తరుణ్? నోటికొచ్చింది మాట్లాడొద్దు. సరే, నేను మాట్లాడను. నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ జరిగింది మొత్తం చెప్తుంది. చెప్పు. అవును మేడం, ఈవిడ మీ అందరినీ చీట్ చేయడానికే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడింది. డబ్బులకు కక్కుర్తిపడి నేను కూడా హెల్ప్ చేశాను మేడం. డాక్టర్, మీరు తరుణ్కి భయపడి అబద్ధం చెప్పొద్దు. తను చెప్పేదే నిజం. అత్తయ్య, ఆ మాటలు నిజం కాదు. కావాలంటే ఇప్పుడే వేరే హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ తీసుకొస్తాను. ఇలాంటి డాక్టర్లు ఉన్నంతకాలం ఫేక్ రిపోర్ట్లు పుట్టించడం పెద్ద పని కాదు. సీమంతం అంటే ఇష్టం లేనట్టు మాట్లాడినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. అత్తయ్యలో అమ్మని చూడడం మంచిదాన్లా నటించడం కాదు, అమ్మతనాన్ని అబద్ధం చేసావు చూడు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చిచి. అత్తయ్య, వీళ్ళ మాటలు నమ్మకండి. నిజంగా నేను ప్రెగ్నెంటే. నోర్మోయ్, 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 నోర్మోయ్. ఏం పాపం చేశాను నీకు? ముగ్గురు కోడళ్లలో నిన్నే ఎక్కువగా నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? వారసుడు రాబోతున్నాడని మురిసిపోతుంటే ఆశలన్నీ అడియాసలు చేస్తావా? అందరూ నీ గురించి కంప్లైంట్లు చెప్తూ ఉంటే వాళ్ళకిష్టం లేక మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ నీ బుద్ధి ఎంత నీచమైందో ఇప్పుడు అర్థమైంది. అత్తయ్య, దయచేసి నా మాట. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మావయ్య, మావయ్య మీరైనా. సంజయ్, సంజయ్ నువ్వైనా అర్థం చేసుకో సంజయ్. మోసం చేస్తావా? నా కళ్ళ ముందు కనిపించకు, వెళ్ళు. నీలాంటిది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. పోవే బయటకి.